ఇది బాగుంటాయి కదా మమ్మీ వెనకాల డెకరేషన్ చేయడానికి. ఇలాగే డాడీ వచ్చాక చూపిస్తాను అవర్ మాల. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గణేష్ చతుర్థి వస్తుంది కాబట్టి మనం ఒక గార్లాండ్ చేసుకుందాం. ఒక మాల లోటస్ది సమ్ ఇలాగా, మీకు కనబడుతుందో లేదో క్లారిటీగా. ఇలాంటి మాల టిష్యూ పేపర్స్తో ట్రై చేద్దాం మనం. మీ దగ్గర పేపర్ టిష్యూస్ ఏ ఉంటే అవి తీసుకోండి. నా దగ్గర పేపర్ రోల్ ఉంది, దాన్ని కొంచెం లెంత్ తీసుకొని కట్ చేసేసుకుంటున్నాను. దాన్ని ఫోల్డ్ చేసుకోండి. నేను ఒక 5-6 ఇంచుల్లో తామర మొగ్గ అనేది రెడీ చేయాలనుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసి రౌండ్ చేస్తే ఏంటంటే మీకు తొందరగా రోల్ ఫినిష్ అయ్యిద్ది. ఒక తామర మొగ్గ షేప్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. దీని చుట్టూ అయితే ఇప్పుడు ప్లాస్టర్ వేసేసుకొని దానికి పింక్ కలర్ అండ్ బ్లూ కలిపింది అయితే నేను అప్లై చేస్తున్నాను. మా బుడ్డది చేసే చిలుపు పనులు చూడండి ఏమేం చేసిద్దో ఇక్కడ ఒకసారి. బ్లాక్ కలర్ చూసారా, ట్రైపాడ్ దాసేసి ఏమైంది అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడైతే మనం గ్లూ పింక్ కలర్ వాటర్ కలిపాం కదా, దాంతో టిష్యూ పేపర్స్ అనేది అతికిచ్చేసాను. 4 అతికిచ్చి డ్రై అయిపోయాక ఇలా కనపడుతున్నాయి. మనం దీనికి పింక్ కలర్ పేపర్ అనేది అతికిద్దాం. మనం పేపర్ని ఫోల్డ్ చేసుకొని పెటల్ షేప్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకుందాం. ఒక్కొక్క పేపర్కి 4 పెటల్స్ వస్తాయి. నాకు అలాగా 3 పేపర్స్ ఆర్ 2 పేపర్స్ పట్టాయండి. పేపర్కి పెటల్స్ కట్ చేశాక మధ్యలో కట్ పెట్టుకోండి. నా కూతురు అయితే పక్కన కూర్చొని క్వశ్చన్స్లో ఎలా ఇసుకిచ్చిద్దంటే మధ్య మధ్యలో మీరు వింటుండండి. ఎన్ని క్వశ్చన్స్ చూసారా, కూతుర్ని కాదు క్వశ్చన్ బ్యాంకుని కన్నా అనిపించిద్ది ఒక్కొక్కసారి. ఇప్పుడైతే ఆ పెటల్స్ని నీట్గా కట్ చేసుకున్నాక తామర మొగ్గలు షార్ప్గా ఉంటాయి కదా, ఎడ్జెస్లో అలా వచ్చేటట్టు ఆ పేపర్ని స్టిక్ చేసుకోండి గ్లూ అప్లై చేసి. నేను తయారు చేసుకున్న 4 తామర మొగ్గలకి ఆ పేపర్ అయితే స్టిక్ చేశాను. నాకు ఒక 3-4 పేపర్స్ పట్టాయి. మంచిగా ప్లాన్ చేసుకుంటే 2 పేపర్స్లో అయిపోద్ది. నాకు 3 పట్టాయి. మీరు కూడా ఎన్ని పడతాయో చూడండి. ఈ పేపర్స్ అని తన స్కూల్ కోసం తీసుకొచ్చినాయి. పక్కన కూర్చొని కట్ చేయడంలో కానీ గ్లూ పెట్టడంలో కానీ చాలా హెల్ప్ చేసిద్ది. పిల్లల్ని ఇలా దగ్గర కూర్చొని నేర్పిస్తుంటే వాళ్ళు నేర్చుకుంటారు, మనకి ఈజీగా అనిపించిద్ది. నేనైతే ఆకులు కూడా అతికిచ్చాను. ఆకుల్లా కూడా ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడైతే మనం పూల కోసం ఒక వైట్ పేపర్ని మధ్యలో కట్ చేసుకొని దాన్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని వి కానీ యూ షేప్ కానీ వచ్చేటట్టు ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. మళ్ళీ మీరు వైట్ పేపర్స్ ఎందుకు అట్ట వేసేస్తాను అనొద్దండి, ఎందుకంటే అవి నా ఇంటర్ బుక్స్ అండి. నా ఇంటర్ అయిపోయి ఇప్పటికి 5-6 సంవత్సరాలు అయింది. ఆ బుక్స్ అనేవి ఇప్పుడు ఇలా ఉపయోగపడుతున్నాయి. ఖాళీ పేపర్స్ అనేవి ఎందుకు వేస్ట్ చేయడం అనిపించింది టిష్యూస్ని. అందుకే ఆ పేపర్స్ని ఎడ్జెస్ అనేది నీట్గా కట్ చేసుకొని వాటితో చేస్తున్నాను. మీరు అవసరమైతే ఆ పేపర్ మొత్తం సూదికి పువ్వులాగా ఫోల్డ్ చేసి గుచ్చొచ్చు, లేదా ఇలా 2 లాగా కట్ చేసి కూడా దానికి యాడ్ చేయొచ్చు. నాకు 2 లాగా మంచిగా ఉంటాయి అనిపించింది. నేను వాటిని 2 లాగా కట్ చేసి గుచ్చడం అయితే స్టార్ట్ చేశాను. ఆ పాప అయితే చక్కగా వీలైనన్ని పేపర్స్ అయితే కట్ చేసి ఇచ్చింది. అలాగే మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళ తమ్ముడితో కూడా చాలాసేపు ఆడుకుంటుంది, నాకు హెల్ప్ చేస్తుంది. ఇంట్లో ఉంటే మాటకి దానికి ఏదో ఒక పని చెప్పకపోతే బుర్ర తినిద్దండి. ఎన్ని క్వశ్చన్స్ వేసిద్దో, అది చేద్దాంరా ఇది చేద్దాంరా అనేసి. చాలా టైం పట్టిందండి. 2 hours పట్టింది ఈ 4 గార్లాండ్స్ తయారు చేసేసరికి. తను లేకపోతే ఇంకొక గంట ఎక్స్ట్రా అయ్యేదేమో కట్ చేసుకోవడానికి వాటికి. ఇంట్లో కూడా చాలా హెల్ప్ చేసిద్ది. పిల్లల్ని చిన్న చిన్న విషయాల్లో ఎంగేజ్ చేయాలి, లేకపోతే తర్వాత వాళ్ళు నేర్చుకోవడం అనేది కొంచెం కష్టంగా అయిద్దేమో. మా పాప కొన్ని పనులు అయితే చేసిద్దండి మంచిగా.
ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి ఇచ్చింది చక్కగా. మధ్యలో వెళ్ళి వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటుంది. వాడు ఏడిపించకూడదు, డిస్టర్బ్ చేయకూడదని. చూసారా పేపర్స్ అన్నీ నీట్గా 1 బై 1 గుచ్చుతుంటే చాలా అందంగా కనపడుతుంది కదా. కాగితం పూలు పెట్టొచ్చు, ఆ దేవుడికి అంటారేమో, అలాగని ప్లాస్టిక్ పూలు కూడా పెట్టకూడదు కదా. నీట్గా అన్నిటిని గుచ్చుకొని మీరు కొంచెం వాటిని సర్దండి గుండ్రంగా వచ్చేటట్టు. నేను ఇలాగ అన్నిటిని గుచ్చుతున్నాను. వస్తుంది, మధ్యలో ఆడుకుంటుంది, కట్ చేస్తుంది. చాలా పేపర్స్ కట్ చేస్తుందండి, చాలా పేపర్స్. చాలా హెల్ప్ చేసింది. తనకి క్రాఫ్ట్ చేయడం అన్నా, పేపర్ కట్ చేయడం అన్నా చాలా ఇష్టం. అందుకే ఏదన్నా నేను వీడియో చేసేటప్పుడు తను పక్కన పెట్టుకుంటాను. ఆ వీడియోలో హెల్ప్ చేసిద్ది. చూసారుగా ఎన్ని పేపర్స్ కట్ చేస్తుందో. అలాగే వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటుంది. ఏయో క్వశ్చన్స్ అడిగింది, ఎన్ని క్వశ్చన్స్ అడిగిందో. వీటిని పెట్టొచ్చా, ఎందుకు రెడీ చేస్తున్నావు, ఎందుకు వీడియో తీస్తున్నావు అనేసి చాలా అడుగుతుందన్నమాట. మీరైతే ఈ విధంగా గుచ్చుకోండి, కొంచెం ఓపికగా గుచ్చండి. ఒక 2 గంటలు పట్టిద్దండి. చూసారు కదా ఎంత నీట్గా కనపడుతున్నాయో. దాని హ్యాపీనెస్ చూడండి. చేసిందంతా మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇలాగైతే నేను 4 తయారు చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు ఓపిక ఉంటే రెడీ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.